కోనసీమ జిల్లాలో అట్టహాసంగా ప్రబల తీర్థ ఉత్సవాలు జరగనున్నాయి. కాసేపట్లో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రబల ఉత్సవాలను ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 400 ఏళ్లకు పైగా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థాల ఊరేగింపు కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మందికి పైగా వచ్చే అవకాశం ఉంది. దాంతో అధికారులు డ్రోన్స్ తో నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థాల ఊరేగింపు కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మందికి పైగా వచ్చే అవకాశం ఉంది. దాంతో అధికారులు డ్రోన్స్ తో నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి, ఎలా ఉన్నాయి అక్కడ అధికారులు, ఎలాంటి చర్యలను తీసుకున్నారు? ఏదైతే ప్రబల తీర్థం అనేది కోనసీమ జిల్లాలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా ప్రాచీనమైన ఇక్కడ తీర్థం. ఇది 476 సంవత్సరాలుగా ఇది కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఏడాది ఈ ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి జీవోను కూడా విడుదల చేసింది. ఇప్పుడు మరి కాసేపట్లో మంత్రి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇది ఇక్కడికి హాజరు కాబోతున్నారు. అలాగే ఇప్పుడు తొండవరంలో చూసినట్లయితే పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఈ ప్రబల ఉత్సవానికి పూజలు నిర్వహించి అక్కడ ప్రారంభిస్తారు. తర్వాత ప్రభలు 11 గ్రామాలకు చెందిన ప్రభలు, అంటే అంబాజీపేట, అయినవెల్లి ఈ ప్రాంతానికి చెందిన మొత్తం 11 గ్రామాల ప్రభలు, అంటే ఏకాదశ రుద్రులు అంటారు. ఈ ఏకాదశ రుద్రులు ఇక్కడ జగ్గన్న తోటలో సమావేశం అవడానికి బయలుదేరి వస్తారన్నమాట. అంటే వీరభద్రుని ప్రభలతోటి బయలుదేరుతారు భక్తులు. ఈ నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అతని ప్రభల్ని 4 గ్రామాల నుంచి తోడుకుని వస్తారు. అయితే ఇప్పుడు జగ్గన్న తోటలో కొబ్బరి తోట మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి దేవుడు కానీ దేవాలయం కానీ ఉండదు. అయితే ఈ ప్రభలన్నీ కూడా ఈ కొబ్బరి తోటకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత భక్తులు దాదాపు లక్షల సంఖ్యలో ఇక్కడికి హాజరవుతారు. వారందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం 5:30, 6 గంటలకి మళ్ళీ వారి వారి గమ్యస్థానాలకి ప్రభలను తీసుకుని తోడుకుని ఇక్కడ నిర్వాహకులు కానీ భక్తులు కానీ వెళ్తారు. అయితే ముఖ్యంగా చెప్పదలుచుకుంటే అంబాజీపేట మండలంలోని మొత్తం దాదాపుగా గంగలకూరు, అగ్రహారం, గంగలకూరు ఈ ప్రభలు అయితే ఇక్కడ కౌశిక నది దాటి, అంటే పంట పొలాల్లోంచి కౌశిక నది దాటి ఈ జగ్గన్న తోటకి చేరుకుంటాయి. అంటే అదే పొలాల్లోంచి భక్తులు ప్రభల్ని తీసుకుని వస్తూ ఉంటారు. ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా, ఆసక్తిగా, చాలా ఉత్కంఠభరితంగా ఇది కొనసాగుతూ ఉంటుంది. ప్రభల ఈ తీసుకురావటం అనేది, దీన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మొత్తం కౌశిక నది చుట్టూ ఉండి ఈ వీక్షిస్తారు కూడా. ఇది ఒక ప్రత్యేకమైన అంశం. అలాగే చూసినట్లయితే ఈ ప్రభలకు సంబంధించి మొదటగా గంగలకూరు అగ్రహారం నుంచి వీరేశ్వర స్వామి, గంగలకూరు నుంచి చెన్న మల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వర స్వామి, అలాగే ఇరుసుమండ నుంచి రామేశ్వర స్వామి, ఒక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి, పెదపూడు నుంచి మేనకేశ్వర స్వామి, ముక్కాముల నుంచి రాఘవేశ్వర స్వామి, ముసలపల్లి నుంచి భోగేశ్వర స్వామి, నేదురు నుంచి చన్నమల్లేశ్వర స్వామి, పాలగుమ్మ నుంచి చన్నమల్లేశ్వర స్వామి, అలాగే పుల్లేటుకూరు నుంచి అభినవ వాగేశ్వర స్వామి, ఇలాగా 11 ప్రభలు ఇక్కడికి చేరుకుంటాయి. ముందుగా భోగేశ్వర స్వామి, మొసలపల్లికి చెందిన భోగేశ్వర స్వామి ప్రభలు ముందు జగ్గన్న తోటకు చేరుకుని మిగిలిన 10 గ్రామాల ప్రభల్ని కూడా ఇక్కడ స్వాగతం, ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంటారనేది ఒక నమ్మకం. అంటే ఈ ప్రభలోత్సవం పెద్దాపురం మహారాజుల కాలంలో ప్రారంభమైంది. జగ్గన్న రాజు అనే రాజు దీన్ని ప్రారంభించారనేది ఒక చరిత్ర ఉంది. ఇది ప్రాచీన చరిత్ర కావడంతో అన్ని అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగ ప్రకటించింది. ఇక్కడ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్గా ఉన్న తేజస్వి కూడా ఇక్కడ గత సంవత్సరం
ఈ ప్రబల తీర్థాన్ని తిలకించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించారు. అలాగే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ అలాగే ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కలిసి ఈ ప్రబల ఉత్సవానికి ఉన్న ప్రాచీనతని తెలియజేసి దీన్ని రాష్ట్ర పండుగగా ఇక్కడ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అన్ని దారులు ఇక్కడ ప్రబల తీర్థానికే అన్నట్టుగా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ప్రభలు ఇక్కడికి ప్రారంభం కాబోతాయి. ఓ గంటన్నర 2 గంటల పాటు ఇక్కడ మామూలుగా ర్యాలీగా ప్రదర్శనగా నడుస్తూ ఉంటుంది. అనేక జానపద నృత్యాలు గరగ నృత్యాలతో కూడా వస్తూ ఉంటాయి. ఏమన్నా రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్.